చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. అన్య మతస్థులు చేస్తున్న విష ప్రచారానికి మద్దతుగా టీటీడీ గోవుల మరణాలపై కోర్టులో కేసు వేస్తానంటూ మాట్లాడుతున్న సుబ్రహ్మణ్య స్వామిని, ఆయన వ్యవహరిస్తున్న తీరుని విశ్లేషించడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంబుడి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. టీటీడీ గోవుల మరణం అంటూ విష ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా తోడుగా గతంలో కూడా ఈయన చాలా అలా మాట్లాడుకుంటూ వచ్చాడు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళు చేస్తున్న విష ప్రచారానికి అండగా ఈయన కోర్టులో కేసు వేస్తానని చెప్పి బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం, దాని వెనక నేపథ్యం ఏంటంటారు? రామబ్రహ్మ గారు, సుబ్రహ్మణ్య స్వామి అనే వ్యక్తి ఢిల్లీలో కూర్చున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అనాధికార అధికార ప్రతినిధి. ఎందుకంటే చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రత్యేక విమానాల్లో అతను వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోవడం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాసిన పత్రికల మీద దావాలు వేయడం, ఆయన ఒక రకంగా మరి ఏ పార్టీ వ్యక్తితో రాజ్యసభ ఎంపీకి సంబంధించి ఏం చేస్తున్నాడో తెలియక ప్రత్యేకించి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో ఒక విభాగంగా పనిచేస్తున్నాడు. ఈయన మామూలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు సార్. ఇప్పుడు బీజేపీ కదండి. బీజేపీకి వచ్చాడా? రకరకాలుగా పార్టీ, ఏ పార్టీ, జనతా పార్టీ కాడి అనేక రకాల పార్టీలు మారిన వ్యక్తి అతను. ఏంటంటే ఎక్కడైనా ఒక పెద్ద లూప్ హోల్ ఉంటే దాని మీద కేసుకి వెళ్దాం, కోర్టుకి వెళ్దాం, ఈ రాజకీయాలు. అతను ఏదో హిందువులు ప్రతినిధిగా మాట్లాడతాడు. దీని మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఏంటంటే ఈ రోజున జరుగుతున్నది తిరుపతి దేవస్థానంలో సంబంధించినటువంటి విషయం మీద మీరు స్పందించి అక్కడ ఏదో గోవులు మరణించకపోయినా మరణించే సహజ మరణాలను కూడా తీసుకొచ్చి ఇలా తిరుపతి బోర్డు మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదే చేస్తుందో దానికి మద్దతుగా మీరు మాట్లాడుతున్నారు కదా. నేను ఏమంటున్నానంటే, నిజంగా ఈ రోజున ఒకవేళ హిందూ మతం మీద జరుగుతున్న దాడి మీద కేసులు వేయాలనుకుంటే ఆ రోజున అంతర్వేది రథం తగలబడినప్పుడు ఎందుకు కేసు వేయలేదు? ఆ రోజున రామతీర్థంలో రాముడు తల తీసేసినప్పుడు ఎందుకు వేయలేదు కేసు? నెల్లూరులో రథం తగలబెట్టినప్పుడు ఎందుకు వేయలేదు? విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్లో 3 వెండి సింహాల విగ్రహాలు అవి మాయమైపోయినప్పుడు ఎందుకు వేయలేదు కేసు? ఈయన వేయలేదు కేసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజున చేస్తున్న హడావుడి ఆ రోజున ఎందుకు చేయలేదు? అంటే కేవలం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో, ఏదో రకంగా కుట్ర చేయాలని 3 మతాలను పెట్టుకున్నారండి. ఆ రోజు పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా అలాగే వాళ్ళకి సంబంధించిన పాస్టర్లతో నానా మాటలు మాట్లాడించి రెచ్చగొట్టాలు చూశారు. పాపం పోలీసులు అందరూ సమయంతో పాటించి ఎప్పటికప్పుడు వీడియోస్ అన్ని బయట రిలీజ్ చేసి అది హత్య కాదన్న విషయం బయటపెట్టారు. అదేవిధంగా వక్ఫ్ బోర్డుకి సంబంధించి దాని మీద కూడా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబల్ గేమ్ ఆడింది. ప్రజలకు తెలిసింది. లోక్సభలో ఏమో వ్యతిరేకంగా, రాజ్యసభలో అనుకూలంగా వేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ కోర్టుకి వెళ్తున్నామని డ్రామాలు ఆడుతుంది. అది కుదరలేదు పాపం, ప్రజలకు తెలిసిపోయింది రహస్యం. ఇప్పుడు టీటీడీలో గోవుల గురించి మాట్లాడడం. టీటీడీలో ఉన్నటువంటి గోవులు ఎందుకు మరణిస్తాయో ఏంటంటే, సహజంగా మనుషులు అవి కూడా ప్రాణులే కదా, ఒక వయసు వచ్చిన తర్వాత చనిపోయే జీవులు అవి కూడాను. వాటిని కూడా సహజ మరణాలను కూడా తీసుకొచ్చి వాటికి ఏదో కల్తీ ఆహారం పెడుతున్నారో, వాళ్ళు సరిగ్గా శ్రద్ధ వహించట్లేదు అనేటువంటి బురద జల్లే కార్యక్రమం. ఆ రోజు చూడండి, కరుణాకర్ రెడ్డి గారిని వెళ్ళి దగ్గరుండి తీసుకెళ్తామని చెప్పారు. ఆ నాని గారు ఫోన్ కూడా చేశారు, నువ్వు రా, నీకు సెక్యూరిటీ కూడా ఇప్పిస్తాం, దగ్గరుండి చూపిస్తాం, నీ కార్యకర్తలతో కాదు నువ్వు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో రమ్మంటే అది మానేసి పడుకుని గృహ నిర్బంధం అని చెప్పి డ్రామాలు ఆడాడు. అంటే ఈ విషయాలన్నీ సుబ్రహ్మణ్య స్వామి గారికి తెలీదా అక్కడ జరుగుతున్నది ఏదో? గతంలో కూడా ఏదైతే ఒక టీటీడీకి సంబంధించినటువంటి గోవుల్ని బయట దేవాలయాలకు ఇస్తూ ఉంటారు, అక్కడ సహజంగానే మరణాలు ఉంటాయి. అవన్నీ ఫోటోలు తీసుకొచ్చి ఫేక్ వీడియోలు ఈ రోజున కేసు పెట్టారండి అతని మీద. చూస్తా ఊరుకోరు కదా. కరుణాకర్ రెడ్డి మీద కేసు వేశారు. అది బీజేపీకి సంబంధించిన నాయకులు ఆయన కేసు వేశారు. నేను అంటుంది, కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తో, గతంలో తిరుపతి గురించి, తిరుమల కొండల గురించి ఏ విధంగా మాట్లాడాడో సుబ్రహ్మణ్య స్వామి గారికి తెలీదా? వాటి మీద వేయాలి, కోర్టులో కేసు వేయాలంటే. తిరుమల కొండని నా చిన్నతనంలో ఒక బోడిగుండి కింద ఉండేది, అక్కడ ఏమో అడవులు కూడా ఉండేవి కాదు, ఇప్పుడంటే అడవి ప్రాంతం కింద పెరిగి జంతువులు వచ్చి నేను మాట్లాడుతున్నాడు. తిరుపతి కొండ ఈరోజు పుట్టిందా? ఆయన నల్లరాయి చెప్తే కొడితే ఏమవుద్దని కూడా అన్నాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని. అటువంటి నాస్తికుగా ఉన్న వ్యక్తి, అదేవిధంగా ఒక క్రైస్తవం పాటించే వ్యక్తులు కదా, వాళ్ళ కుమార్తెకు కూడా క్రైస్తవ పద్ధతిలోనే పెళ్లి చేశారు కదా, అటువంటి వ్యక్తులు ఈ రోజున తిరుపతికి సంబంధించి ఆ రోజున టీటీడీ బోర్డు చైర్మన్ చేయడమే పెద్ద తప్పు. మరి సుబ్రహ్మణ్య స్వామి గారు నిజంగా తిరుమల మీద, తిరుమల కొండ మీద, లేకపోతే హిందూ మతం మీద ఈ భక్తి భావజాలం ఏమైనా ఉండుంటే వీటిలన్నిటి మీద కేసులు వేయాలి. గతంలో ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా దేవాలయాలను కూల్చారు, దేవుడి విగ్రహాలు పగలగొట్టారు, రథాలు ఎలా తగలబెట్టారు, ఏ విధంగా తిరుమల దేవస్థానం సంబంధించి లడ్డూ విషయంలో ఏ విధంగా వ్యవహరించారు, కల్తీ లడ్డు నెయ్యి విషయంలోని, వీటిలన్నిటి మీద కేసులు వేయాలి కదా. కేవలం ఈ విషయం మీద ఎందుకు వేస్తున్నాడు అంటే, ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి ఎలా ఆడమంటే అలా ఆడేటువంటి ఒక వ్యక్తి. నేను ఒక విషయం చెప్తున్నానండి,
కేసు వేయడం మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి కేసులు వేయడం దేశంలో మామూలు సహజం. నేనేమంటున్నా, వాళ్ళ అల్లుడు గారు ఉన్నాడు నదీం హైదర్ అని, ఆ నదీం హైదర్ గారితో వెరైటీగా వేయించాలి. ఎందుకంటే ఈయన హిందూ మతం గురించి మాట్లాడతాడు కదా, వీళ్ళ అల్లుడేమో నదీం హైదర్ ముస్లిం కదండి, ఈయన భార్య ఏమో పార్సీ. ఈయన అంటే తప్పులేదు, ఏ మతవస్తులు చేసుకున్నా ఏ మతస్థులకి కూతుర్లు పెళ్లి చేసుకున్నా మనకు సంబంధం లేదు, కానీ ఒక వెరైటీగా ఉంటుంది. నదీం హైదర్ అనే వ్యక్తితో కేసు వేయిస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎలాగ పెట్టుబడులు పెడతారు కాబట్టి వెనకాల నుంచి ఒక విధమైనటువంటి వెరైటీ ఉంటుంది. కానీ నేను అంటుంది, ఏదైనా మాట్లాడే ముందు తిరుమల సంబంధించిన అంశంలో అది ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మతం పాటించేవారు అందరికీ కూడా అది ఒక కేంద్రం కాబట్టి అక్కడ చాలా మనోభావాలతో కూడింది కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలనేటువంటి విషయం, కనీస పరిజ్ఞానం జ్ఞానం ఉండాలి. అంటే అక్కడ ఆ విషయం దాన్ని ప్రచారం చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రచారం వస్తుంది అనేటువంటి ఒక కుట్ర రాజకీయాలు ఎప్పటికే పండుతున్నారంటే దాంట్లో మీరు కూడా భాగస్వామి అవుతున్నారంటే ఏమనుకోవాలి? గోశాల గురించి ఇంత అల్లరి చేశారండి. కరుణాకర్ రెడ్డి, రోజా వచ్చి రోడ్ల మీద పడుకుని రకరకాలుగా మాట్లాడారు, అన్నీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడ్డాం? జగన్మోహన్ రెడ్డి నోటి అంటే ఒక్క స్టేట్మెంట్ వచ్చిందా గోశాలకు సంబంధించి? ఎందుకు మాట్లాడలేదంటే వీళ్ళ భుజం మీద గన్న పెట్టి అతను చూస్తున్నాడు, రాజకీయాలు చేస్తున్నాడు. ఎప్పుడూ అంతే, కులాల వారీగా మతాల వారీగా ఎవరి భుజాల మీద తుపాకీ పెట్టాలో అక్కడ పెట్టి అతను సేఫ్ జోన్లో ఉన్నటువంటి రాజకీయ క్రీడ ఆడుతూ ఉంటాడు. ఈరోజు ఇతను భుజం మీద పెట్టాడనమాట, సుబ్రహ్మణ్య స్వామి భుజం మీద. నేను ఏమంటానంటే తిరుపతికి సంబంధించి ఈ రోజుకి ఆ రోజున ఈవో గారు బయటకు వచ్చి ఏం జరిగింది, ఎన్ని గోవులు మరణించినాయి, సహజంగా ఏం మరణించినాయి, గతంలో ఏం జరిగింది తిరుమల సంబంధించి చాలా విపులీకరించి చక్కగా ఆయన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ సహా మరి చెప్పాడు. ఆయన టీటీడీ చైర్మన్ గారు కూడా దగ్గరుండి అక్కడ సందర్శించి అక్కడ ఏం జరుగుతుంది, వాటికి గోవులకి ఎటువంటి ఆహారం పెడుతున్నారో, ఎన్ని పిల్లలు పుడుతున్నాయి సంవత్సరానికి, ఎన్ని సహజంగా మరణిస్తున్నాయని అన్నీ కూడా ఆయన లెక్కలు చెప్తున్నారు. ఆయన అనర్హుడు అంట, కానీ మాజీ చైర్మన్ గారికి మాత్రం అందరికి అనుకూలంగా ఉండేవారంట, అందుబాటులో ఉండేవారంట. అసలు టీటీడీ బోర్డు చాలా నిర్వీర్యం అయిపోయిందని నేను మాట్లాడుతున్నాడు. ఆయన అన్ని మతస్థులు కదా, అందుకని చెప్పి మంచివాడు. అంతే కదా. అంటే ఇప్పుడు ఈ రోజున టీటీడీ బోర్డు ఏర్పడి ఎన్నాళ్ళైంది, గత ప్రభుత్వం ఎన్నాళ్ళైంది, కనీసం అవగాహన లేదా అంటే అవగాహన లేక కదండి. కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లేకపోతే వీళ్ళు చేసిన అక్రమాలను వెలికి తీస్తా అంటే బాధగా ఉందండి. ఆ బాధతోటి ఏదో రకంగా అలర చేయాలి, హిందూ సమాజంలో ఒక రకమైనటువంటి అలజడి సృష్టించాలి అనేటువంటిది. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పాస్టర్ ప్రవీణ్ గారి ప్రాంతం బూమరంగ్ అయింది, వక్ఫ్ బోర్డు బూమరంగ్ అయింది, ఇప్పుడు దీని మీద పడ్డారు. అంటే దీన్ని అని అనుకోవడం ఏంటంటే రామబ్రహ్మం గారు, దీని వెనకాల మూల సూత్రం వాళ్ళకి మెయిన్ ఎజెండా ఒకటి ఉందండి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రాకూడదు, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవనేటువంటి ఒక ప్రచారం చేయాలి. ఏదో అంటే రాజధాని విషయంలో ఆల్రెడీ లెటర్లు రాసి కోర్టులకు వెళ్ళి రకరకాల ఆలోచనలు చేశారు. ఇప్పుడు అదే రకంగా ఏదో రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేటువంటిది ఒక ప్రచారం చేసి ఆ విధంగా లబ్ధి పొందేటువంటి కార్యక్రమం. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ, దుర్మార్గం రాజకీయం నాకు తెలిసి రామబ్రహ్మ గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు. అంటే ఇక్కడ సరే ఒకటి ఏమవుతుందంటే, ఈడీ 793 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసింది, మద్యం కుంభకోణం స్పీడ్ అవుతుంది, వీటిని ప్రజల నుంచి డైవర్ట్ చేయాలంటే ఎట్లాంటి రాజకీయాలు ఏదో ఒకటి చేయాలి. ఇట్లా గోశాల ఎత్తుకుంటే ప్రజలందరూ డైవర్ట్ అవుతారు, మన తప్పులు కనపడవు ప్రజలకు అనే ఉద్దేశంతో కూడా చేసి ఉండదు. అంతే. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒకరికొకరు తప్పుకుంటున్నారు. నాయకులు కూడా ఆలోచిస్తున్నారు, మనం జనంతో ఉండాలా, జగన్తో ఉండాలా. జనంతో ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, జగన్తో ఉంటే జైలు జీవితమే. ఇప్పుడు చూడండి, నేను పదే చెప్తూ ఉంటాను, జైలు, బెయిలు, హాస్పిటల్ 3 కార్యక్రమం వాళ్ళకే. అందుకని వాళ్ళ నాయకులందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. ఏమో ఒక పక్క నుంచి ఏమో ఇందాక మీరు చెప్పినట్టు ఈడీ కూడా కొన్ని వాళ్ళకి పాత కేసులన్నీ తోలుతుంది, బయటకు వచ్చి జప్తు చేస్తుంది. ఇవన్నిటిని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేస్తూ పాటు రాజకీయంగా లబ్ధి ఎలా పొందాలి అంటే కొంతమంది ఓటు బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి, కొన్ని వర్గాలను సంతృప్తిపరచడానికి ఇటువంటి విషయాలను తీర్చడం. నేను అదే అంటున్నాను సార్, భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళు రాజకీయంగా ఎన్నెన్నో విమర్శలు చేసుకుంటారు, ఎన్నెంత కొట్టుకుంటారు. తమిళనాడు చూడండి, రాజకీయంగా చాలా దారుణంగా విమర్శించుకుంటారు, కానీ వాళ్ళ రాష్ట్రానికి వచ్చినటువంటి అంశం వచ్చేటప్పటికి ఏకమైపోతారు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక పక్కన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చూడలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మీకు తమిళనాడు అంటే ఆ తమిళనాడు ప్రజలకో రాజకీయ పార్టీలకో ఆ రాష్ట్రం మీద ప్రేమ అభిమానం ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డికి అది లేదు కదా. అసలు జగన్మోహన్ రెడ్డికి అతను అనుకున్నాడండి, ఏదో రకంగా మాయమాటలు చెప్పాను, సీఎం కూర్చోవాలనేది అతని కోరిక నెరవేరింది, మళ్ళీ కంటిన్యూ అయిపోతాను అనుకున్నాడు, భ్రమంలో ఉన్నాడు. నేనే ఉంటాను 30 సంవత్సరాలని, ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు చూస్తా ఊరుకోరని ఇష్టం వచ్చినట్టు చేస్తే అని చూపించారు. 150 నుంచి తీసుకొచ్చి 11లో కూర్చోబెట్టారు. అయినా బుద్ధిరాల. అతను ఎప్పటికీ ఏం చెప్తున్నాడంటే ప్రజలే తప్పు చేశారు అంటున్నాడు. తనేం తప్పు చేయలేదు, తప్పు చేశారని ఒప్పుకోడు.
ఈ రోజు చూడండి, వాళ్ళ పేపర్లో చూడండి, ఈ మద్యం కుంభకోణం విషయంలోనే ఇంతమంది పేర్లు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులేగా చెప్తున్నారు. మనం ఏం చెప్తున్నామా? విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి చెప్తున్నాడు కదా ఎవరెవరు ఉన్నారు, ఏ పేర్లు, ఏ అంటారో అవినాష్ రెడ్డి అంట, రాజకేశ్ రెడ్డి గారు తోడేళ్ళు అంట, తర్వాత ఇంకో రెడ్డి గారు అన్ని వాళ్ళే బయట పెట్టుకుంటారు. అన్ని వాళ్ళు బయట పెడుతున్నారు. మనం ఏం మాట్లాడలేదు కదా, అన్ని వాళ్ళు బయట పెడుతున్నారు. దానికి కూడా దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఈ సిట్టి వెనకాల చంద్రబాబు నాయుడు గారు కుట్ర ఉంది. ఏమో నేను అనుకోవడం ఏంటంటే, షర్మిల గారు అన్నట్టు ఈయన తెల్లాలేసి అద్దంలో చూసుకుంటే ఈయన ముఖం కనపడుతుందా, చంద్రబాబు నాయుడు గారి ముఖం కనపడుతుందా అర్థం కావట్లా. చంద్రబాబుని భయపడిపోతాడు. నేను అంటుంది ఇప్పటికైనా అంటే ఇది తిరుమల దేవస్థానం విషయంలో రాజకీయాలకు అత్యధిక, ఆ కొండ మీద రాజకీయాలే మాట్లాడకూడదు అనేది ఒక నిబంధన ఉంది. గత 5 సంవత్సరాల్లో చూడండి, మన ఉదాహరణ రోజే గారే, ఆవిడ బ్యాచ్ల కింద ఆవిడ కనపడద్ది, వెనకాల బ్యాచ్ మారుతూ ఉంటుంది. ఆ 30 మంది 40 మంది బ్యాచ్. నాకు తెలిసి అన్నమయ్య కూడా అన్నిసార్లు సందర్శించడు తిరుమల వెంకటేశ్వర స్వామిని, అన్నిసార్లు ఉంటుంది తిరుమల. టికెట్ల కుంభకోణం దాని మూలంగా అన్నిసార్లు దానికి నిబంధన ఉంటుందండి, ఒక లెటర్లో ఒక లెక్క ఉంటుంది, ఎంతమంది లిమిట్, ఎమ్మెల్యేలు ఎంపీలకి అయితే ఒక 6 అని లెక్క ఉంటుంది. అది ఏమి లేదు, మొత్తం మందల కింద వెళ్ళిపోయింది. టికెట్ 2000-3000 భక్తురాలాగా నేను అంటుంది. గతంలో అక్కడ సంబంధించిన R&B సంబంధించిన కాంట్రాక్టుల విషయంలో కావచ్చు, తిరుమలకు సంబంధించినటువంటి ఈ వస్తువులు ఏదైతే నెయ్యి కావచ్చు, లేదా పూలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఏదైనా సరే అన్నిట్లోనూ ఏ విధమైన అక్రమాలు చేశారు అన్నది ఇప్పుడు బయటకు వస్తుంది. నిజంగా సుబ్రహ్మణ్య స్వామి గారికి నిజంగా నీకు చిత్తశుద్ధి, నిజాయితీ ఏమైనా ఉంటే గత 5 సంవత్సరాల్లో తిరుమలలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద కేసేయి, సిట్టుకోరు లేదా సిబిఐ ఎంక్వైరీ కోరు, చిత్తశుద్ధి తెలుస్తుంది. ఆల్రెడీ జరుగుతుందిలేండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తా ఊరుకోదు. కానీ అది మానేసి ఈరోజు లేని మరణాలని, గోవుల మరణాలని ఫేక్ వీడియోస్ పెట్టి అన్నీ చేసి మళ్ళీ హిందువుల్లో ఒక విధమైనటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే దానికి మీ మద్దతు ఏంటి? నేను అంటుంది అందుకనే, మీ అల్లుడితో వేయించండి. మీ నదీం హైదర్ అని ఒక అతను ఉన్నాడు, మీ అల్లుడితో వేయించండి, కొంచెం వెరైటీగా ఉంటుంది. విని విసుగెత్తిపోయాం మీ మాటలతోటి. అంటే సుబ్రహ్మణ్య స్వామి గతంలో కూడా అనేక సందర్భాల్లో అతను తాడేపల్లి ప్యాలెస్ రావడం, ఆయనకి మళ్ళీ సాలువాలుగా వెంకటేశ్వర స్వామి ఫోటోలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ, అభిమానం ఉన్నాయి ఆయనకి. వెంకటేశ్వర స్వామి మీద ఉండవు ఆయనకి, జగన్మోహన్ రెడ్డి మీద అంటే ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉన్నాయి. ఆ ప్రేమ అభిమానాన్ని వెలిపించుకోవడానికి ఇప్పుడు దీన్ని ఒక ఐటెంగా తీసుకుని అతను ఏదో ప్రచారం చేసుకుంటున్నాడు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, రామబ్రహ్మ గారు, తిరుమల కొండతోటి వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేసేవాడు ఎవడైనా సరే ఖచ్చితంగా వాడికి ఎటువంటి శిక్ష అనుభవించాలో గత చరిత్ర మనం చూస్తే మనకు అర్థమవుద్ది. అటువంటి శిక్షకే ఇళ్ళగపడతాయి. మీరు గతంలో చూస్తే పింక్ డైమండ్ అని చెప్పి లేని దాన్ని విష్ప్రచారం చేశారు. ఆయన ఏమైపోయాడో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా లేని మరణాలని గోమాతను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తా సుబ్రహ్మణ్యం స్వామిని అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన పరిస్థితి కూడా రేపు నుండి అదే పరిస్థితి అవుతుంది. ఇవి ఒకటేనండి, ఏంటంటే రాజకీయాలు చేర్చండి రామబ్రహ్మ గారు. ఖచ్చితంగా రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ చేసే విమర్శ ఇటువంటి విమర్శ అది ప్రజలకు సంబంధించిన అంశం అయినప్పుడు, ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఉదాహరణ చెప్తాను సార్, రామతీర్థంలో రాముల వారి తల తీసినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు వెళ్ళలేదు? అక్కడికి వెళ్తే ఒక విధమైనటువంటి ఉద్రిక్తతలు ఏర్పడతాయి. సంయమనం పాటించారు. ప్రజా రాజకీయం అంటే అది ప్రజల్ని రెచ్చగొట్టి దానివల్ల లబ్ధి పొందేటువంటి రాజకీయాలు కాదు కదా. ఈ రోజున ప్రతిదీ ఇటువంటి రాజకీయాలే. ఏం మాట్లాడారంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆంజనేయ స్వామిది విగ్రహం పగలగొడితే ఇన్ని రకాలుగా మాట్లాడారు. అంటే నేను మళ్ళీ ఆ పదాలు కూడా మనకు చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు పోతుంది, విగ్రహమే కదా చేయంతాం, అంతర్వేద విగ్రహం కాల్చిపోతే కాలిపోయింది, మేము చేయంతాం, చెక్కదే కదా. అంటే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయనే కనీస జ్ఞానం లేకుండా మాట్లాడేటువంటి వ్యవహారాలు. తిరుమల కొండ మీద ఎవరైతే ఎన్ని రకాల రాజకీయాలు చేశారో గతంలో వాళ్ళందరూ ఏమైపోయినా మనం చూసాం. దాన్ని రాజకీయంగా అంశంగా ఎత్తుకుని దాన్ని లబ్ధి పొందాలనుకుంటే మాత్రం శ్రీవారి కోపానికి, ఆగ్రహానికి గురికాక తప్పదు. సరే, హిందువులు గోమాతని తల్లిని ఎలా పూజిస్తారో అలా పూజిస్తారు. అలాంటి గోమాత చనిపోతే ఎంత విచారం వ్యక్తం చేస్తామో, ఎంత ఇబ్బంది పడతారో చూస్తూనే ఉంటాం మనం. ఈ సాక్షి వక్రాక్షి ఎంత నీచపురాతలంటే, గోమాత చనిపోతే రెస్టారెంట్లో అమ్ముకుంటున్నారా అంటూ నీచమైన రాతలు రాసింది. అంటే గతంలో వీళ్ళు అలానే చేశారా అన్న అనుమానం ప్రజలు ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అవును, అలాంటి చెత్త రాతలు రాసిన సాక్షి గురించి మీరేమంటారు సార్? సాక్షి అంటేనే మనస్సాక్షి లేని సాక్షి అంటాను నేను.
ఎందుకంటే ఆ సాక్షి గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఏమీ లేకపోయినా ఆహా ఓహో అని డప్పులు కొట్టుకునేటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు కూడా ఏమి జరగకపోయినా జరిగినట్టు ఆహాకారాలు ఆర్తనాదాలు ఈరోజు నా పేపర్ చూస్తాం. ఆ పేపర్కి ఒక పాత్రిక విలువలు కానీ విధానాలు కానీ ఏమీ లేవు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి గారి స్టేట్మెంట్ గురించి చూస్తుంటే గోవులు చనిపోయాక రెస్టారెంట్లకు పంపుతున్నారా అని ఆయన క్వశ్చన్స్ వేయడం. ఎవరికి వేసారంటే ఆడు ఇచ్చింది ఇంటర్వ్యూ కూడా సాక్షికే, ఈ వేరే పేపర్కి ఇవ్వలేదండి, సాక్షికే. మరణించిన తర్వాత ఎంత దారుణంగా అంటే టీటీడీ చైర్మన్ గారిని ఉద్దేశించి మరణించిన తర్వాత వృద్ధాప్యం అయిపోతే ఇలాగే చేస్తారా అంటే ఎంత ఎంత తప్పుడు విధానంతో మాట్లాడతారు. గోవు అంటే మీరు ఇందాక అన్నట్టు మనం ఒక దైవంతో పూజిస్తాం. గోవుని దైవంగా పూజించేటువంటి హిందూ సమాజం విషయంలో మీరు అంత చులకనగా మాట్లాడేటువంటి మాటల పోలిక ఎవరితో పోలుస్తున్నారు మీరు? తప్పుడు పోలికలు. దాన్ని మళ్ళీ సాక్షి అదేదో పెద్ద గొప్ప విచిత్రం కింద గొప్పతనం కింద పేపర్లో హైలైట్గా వేసుకుని చేయడం అంటే ఒకటేనండి, వాళ్ళకి హిందూ మతానికి సంబంధించినటువంటి మనోభావాలతో వాళ్ళకి సంబంధం లేదు, అవసరం కూడా లేదు అన్నట్టుగా ఒక భావన. మేము కొన్ని వర్గాలని కన్సాలిడేట్ చేసుకుంటే చాలు, అవి ఓకమ్మడిగా ఓటు బ్యాంక్ వస్తుందా మాకు అనేటువంటి విధానంతో వాళ్ళు ఉన్నారా తప్ప హిందూ సమాజం అంటే మొదటి నుంచి చులకనే. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళినప్పుడు ఏ రోజైనా హిందూ మత సాంప్రదాయాలు పాటించాడు ఆయన? ఏ రోజైనా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు ఆయన? శ్రీవారి నామస్మరణం తప్ప వేరే నామస్మరణం వినిపించకూడనటువంటి తిరుమల కొండ మీద జగన్నామస్మరణలు మనం చూసాం కదండి. కిరాయిచ్చి మరీ చెప్పించుకున్నారు. ఎంత దారుణంగా! కనీసం ఒక వందల మంది తిరుపతి కొండ మీద దాడి చేసినట్టు వెళ్ళడం. ఎప్పుడు కూడా తిరుమలకి శివాలకు సంబంధించినటువంటి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు దంపతులతోటే సమర్పించాలి. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళంతా ఏమైపోయారు? నేను అంటుంది అదే అంటున్నాను. గత 5 సంవత్సరాలు జరిగిన విషయాల మీద నువ్వు కేసుకెళ్ళు, కోర్టుకెళ్ళు. అది మానేసి తిరుమల సాంప్రదాయాన్ని విరుద్ధంగా అన్ని ఆ సాంప్రదాయాలకు భిన్నంగా కార్యక్రమాలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి మీద వేయాలి కేసు, చిత్తశుద్ధి ఉంటే. కానీ అలా చేయడం మానేసి ఈరోజు జరగని దాన్ని జరిగినట్టుగా హైలైట్ చేసి ఫేక్ ఫోటోలతో ప్రచారం చేస్తున్నటువంటి కరుణకుమార్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్కి సహకరించి మీరు ఏదో కోర్టుకు వెళ్తున్నారంటే ఇది సహించరానిది, హిందూ సమాజం ఒప్పుకోదు. ఖచ్చితంగా దీనికి తగ్గ ప్రతిఫలం కూడా మీరు అనుభవిస్తారు. తండ్రి రాజశేఖర రెడ్డి కులాలనే ప్రాంతాలని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశాడు. కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మతాలని ప్రాంతాలని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో, తీర్పు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. జాగ్రత్తగా వ్యవహరించమని చక్కగా విశ్లేషించిన కుసుంబుడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.